బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్గా ఉన్నట్లుగా అనిపించింది. ఇక ఇందులో భాగంగానే నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్ని పలకరించగా ముందుగా అయితే పవన్ కళ్యాణ్ని లేపి, పవన్ కళ్యాణ్ ఏందయ్యా నీ ఆట ఈ వారం అనేసరికి, సార్ నాకు ఆడటానికి స్కోప్ దొరకలేదు సార్ అంటే, స్కోప్ ఉండదు పవన్ కళ్యాణ్, ఆ స్కోప్ని క్రియేట్ చేసుకొని ఆడాలి అంటే ఈలోగా నన్ను కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించేసిన తర్వాత నేను ఏం గేమ్ ఆడాలి సార్ అంటే, ఇప్పుడు నువ్వు నాతో ఎలా డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడుతున్నావో, నిన్ను ఎప్పుడైతే కెప్టెన్సీ రేస్‌లో నుంచి తొలగించినప్పుడు నువ్వు కనీసం డిఫెన్స్ కూడా చేసుకోలేదంటే, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావంటే, సేఫ్ గేమ్ ఏమీ లేదు సార్. నేను నార్మల్‌గా ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక ఇంకా అలా ఉండిపోయానంటే, అది నీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు జనాలందరూ ఏమనుకుంటున్నారు? నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని అనిపిస్తుంది కదా! ఏదేమైనా సరే నువ్వు నామినేషన్స్‌లో ఉన్నప్పుడు నీ దగ్గర గేమ్ ఏంటనేది చూపించుకోవాలి. అప్పుడే కదా నీకు ఆడియన్స్ దగ్గర నుంచి ఓట్లు పడతాయి. ఏదేమైనా సరే ఈ వారం నీకేమైతే గనక లాస్ట్ రెండో వారం ఎలా ఉన్నదో అలానే ఉన్నాం. మళ్ళీ మొదటికి వచ్చేసావు. పవన్ కళ్యాణ్ ఇలాగే గనక నువ్వు గేమ్ ఆడితే ఖచ్చితంగా టాప్ 5లో అయితే ఉండవంటూ మొత్తానికి కుండబద్దలు కొట్టినట్టు పవన్ కళ్యాణ్ ఒక రేంజ్‌లో ఇచ్చేసుకున్నారని చెప్పాలి. అవును. తనుజ్ అని కెప్టెన్ అవ్వాలని అనుకున్నావు కదా! సో, మరి కెప్టెన్ అర్హత ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు బానే ఉంది. నిజంగా నీకు దివ్య తనుజ్ అని తీసేస్తదని తెలీదా అంటే, లేదు సార్ నాకు నిజంగా తెలీదు. ఒకవేళ అలా తెలిసుంటే అంత ప్రయత్నం చేసినప్పుడు చివరిగా కుర్చీ దివ్యకెందుకిస్తాను ఇవ్వను కదా సార్ అంటే, సర్లే ఏదేమైనా సరే తనుజ విషయంలో నువ్వు స్టాండ్ తీసుకునే విధానం కానీ, తనకి సపోర్ట్ చేయాలనే ఆలోచన గానీ అంతా బావుంది. కానీ నువ్వు ఈ వారం టాస్క్‌లో అయితే గనక పెర్ఫార్మెన్సే చేయలేదు. కనీసం నిన్ను తీసేసినప్పుడన్నా సరే నువ్వు డిఫెన్స్ చేసుకొని ఉంటే బావుండేది. కానీ ఓన్లీ నామినేషన్స్ టైంలో కూడా అంత పెద్దగా అయితే కనిపించింది కూడా ఏమీ లేదంటూ మొత్తానికి ఒక మాట ఆడియన్స్ కూడా అడుగుదామంటే, ఆడియన్స్ మరి ఈ వారం పవన్ కళ్యాణ్ ఆట ఎలా ఉంది అంటే గనక 100కి 44% ఇవ్వడంతో చూసావు కదా! ఎక్కడ 44% ఎక్కడ 100% అంటే, ఈ వారం నీ గేమ్ నువ్వే అర్థం చేసుకో ఆడియన్స్ ఎలా డిసైడ్ అయ్యారో అంటూ మొత్తానికి ఈ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్ గేమ్‌ని ఇంకొంచెం పెంచాలని స్పీడ్ అంటూ చెప్పుకొచ్చారు. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఏదైతే తనుజ విషయంలో స్టాండ్ తీసుకున్న పవన్ కళ్యాణ్‌ని మెచ్చుకొని, ఇంక తర్వాత పవన్ కళ్యాణ్‌కి తన గేమ్‌పై ఫోకస్ పెట్టమని చెప్పిన దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.